హాయ్ గాయస్, ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే మీకు ఖచ్చితంగా కంటెంట్ అర్థమవుతుంది అనుకుంటే కనుక, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక మన ఛానల్లో వచ్చే కంటెంట్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈరోజు ప్రాబ్లం వచ్చేసి ఒక అర్రే ఇచ్చి అందులో మిస్సింగ్ ఎలిమెంట్ కనుక్కోమంటాడు. సో ఎలా అంటే అది ఖచ్చితంగా కాన్సిక్యూటివ్ నెంబర్సే ఉంటాయన్నమాట అర్రేలో. లైక్ 1 2 3 5 లేదంటే 1 2 4 5 6. సో ఇలా అనమాట. ఖచ్చితంగా కాన్సిక్యూటివ్ నెంబర్సే ఉంటాయి. కాకపోతే మధ్యలో ఒక నెంబర్ మిస్ అయి ఉంటుంది. ఆ మిస్సింగ్ ఎలిమెంట్ ఏది అని అడుగుతాడు. సో దీనికి ముందుగా మనం రెండు మెథడ్లు చెప్పుకుందాం. ఓకే, ఒకటి వచ్చేసి నేను సో యూజింగ్ హ్యాషింగ్ చెప్తాను. అండ్ సెకండ్ వచ్చేసి ఆప్టిమల్ సొల్యూషన్. ఇందులో కూడా మనకి మళ్ళీ 2 టైప్స్ చెప్తాను. సో మీరు ఏదైనా వాడచ్చు. ఇంటర్వ్యూయర్కి 2 చెప్పారంటే మాత్రం ఇక మీకు తిరుగు ఉండదు ఇంకా. సో అదనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మిస్ అయిన నెంబర్ 4 అని ప్రింట్ కావాలా ఈ ఎగ్జాంపుల్, ఈ అర్రేకి. రైట్, 1 2 3 5లో 4 మిస్ అయింది మధ్యలో. రైట్, ఇలా. ఇప్పుడు ఈ అర్రేలో 3 మిస్ అయింది. ఓకే, సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, ఆర్ ఇట్స్ నాట్ దాట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, బట్ బెటర్ అప్రోచ్ అనొచ్చు. ఇది బెస్ట్ అప్రోచ్ అనుకుందాం. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని మనం హ్యాషింగ్తో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ లాస్ట్ ఇండెక్స్లో ఉన్నది, ఈ లాస్ట్ ఇండెక్స్లో ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని తీసేసుకోండి. ఎందుకంటే అదే హైయెస్ట్ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా. రైట్, సో ఎందుకు లాస్ట్ నెంబర్ తీసుకుంటున్నా అంటే ఖచ్చితంగా వాడిచ్చిన నెంబర్ అనేది కాన్సిక్యూటివ్ నెంబర్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా లాస్ట్ నెంబరే హైయెస్ట్ ఉంటుంది ఆ అర్రేలో. లైక్ ఎలా అంటే ఇప్పుడు వాడు ఇంకొకటి మిస్ చేయాలన్నా కూడా లాస్ట్ నెంబర్ని ఎప్పుడు కూడా మిస్ చేయడు. ఎందుకంటే ఇప్పుడు 1 2 3 4 అని ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏది మిస్ కాలేదు కాబట్టి మీరు 4 దీని లెంత్ అనుకుంటారు, అంతేగాని ఇక్కడ 5 ఉంటుంది కదా 5 మిస్ చేసినాడు అని అయితే అనుకోకూడదు. ఓకే, సో ఖచ్చితంగా వాడిచ్చే లాస్ట్ డిజిట్ మాత్రం ఒక దాంట్లోకి సేవ్ చేసుకోండి. n అనేది దానిలోకి 5 అనేది సేవ్ చేసుకోండి. ఎందుకనేది చెప్తాను ఇప్పుడు. హ్యాషింగ్ అంటే కూడా మీకు ఈ వీడియోలో కవర్ అయిపోతుంది. సో హ్యాషింగ్ అంటే ఏంటి, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా మీకు కూడా, ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో వాడైతే లాస్ట్ నెంబర్ని మిస్ చేయడానికి లేదు. సో కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ నెంబర్ హైయెస్ట్ ఉంటుంది. సో ఈ అర్రేలో ఉన్న హైయెస్ట్ నెంబర్ కనుక్కోవడానికి ఇలా చేస్తున్నాను. సో మీరు నన్ను అడగచ్చు, లార్జెస్ట్ నెంబర్ కనుక్కోవడానికి మనకు ఒక కోడ్ ఉంది కదా అంటే, మళ్ళీ దాన్ని ఫస్ట్ నుంచి ఐటరేట్ చేయాలి కదండి మీరు. దానికి మళ్ళీ బిగ్ ఆఫ్ అండ్ కాంప్లెక్సిటీ పడుతుంది. సో అందుకోసం ఇది జస్ట్ ఒక టిప్ లాగా చెప్తున్నాను అనమాట. ఒకవేళ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉండి దాంట్లో ఏదైనా మిస్సింగ్ ఎలిమెంట్ కనుక్కోమన్నాడంటే ఖచ్చితంగా లాస్ట్ ఎలిమెంట్ హైయెస్ట్ ఉంటుంది. సో కాబట్టి లార్జెస్ట్ ఎలిమెంట్ డైరెక్ట్గా n = 5 అనేది తీసుకుంటున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను ఇప్పుడు హ్యాషింగ్ అంటే ఏం లేదండి, ఒక కొత్త అర్రే అనేది క్రియేట్ చేస్తాం. లైక్ ఇలా ఒక కొత్త అర్రే క్రియేట్ చేసి ఈ హైయెస్ట్ నెంబర్ ఏది ఉందో ఆ నెంబర్ యొక్క అన్ని వాల్యూస్ ఉండాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి అంటే ఇండెక్స్ అంతవరకు వెళ్ళాలి, అంటే లాస్ట్ ఇండెక్స్ 5 ఉండాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. సో 0 1 2 3 4 5. హ్యాషింగ్ అంటే ఇది ఇంకొక టెంపరరీ అర్రే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరరీ అర్రే అనుకోండి. ఈ అర్రే సైజ్ ఎంత ఉండాలి అంటే n+1 ఉండాలి. రైట్, అర్థమైందా? అంటే టెంప్ ఆఫ్ 6 వరకు తీసుకోవాలి, అప్పుడు 0 నుంచి 5 వరకు అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ అర్రే లెంత్ వచ్చేసి 6 అవుతుంది. రైట్, ఈ అర్రే లెంత్ ఎంత ఉండాలంటే ఈ n+1 అనేది ఉండాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది వాడిచ్చిన అర్రే కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టెంప్ ఆఫ్ ARR ఆఫ్ I. సో ఒకసారి మనము ఈ లూప్ని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఐటరేట్ చేయాలి. సో అప్పుడు 0 1 2 3 ఉంటుంది కదా. సో నేనేమంటున్నానో బాగా గమనించండి. టెంప్ ఆఫ్ ARR ఆఫ్ I అంటున్నాను ఫర్ ఈ యొక్క లెంత్కి.
i ఈక్వల్ టు 0 0 to i లెస్ దాన్ n, రైట్. n అంటే ఈ n కాదు. సో ఓకే, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. సో క్యాపిటల్ N అనుకోండి. ఈ అర్రే యొక్క లెంత్ ఇది వచ్చేసి, ఈ n వచ్చేసి ఈ క్యాపిటల్ N, ఈ అర్రే యొక్క లెంత్. ఓకే, ఇప్పుడు ఏంటి, టెంప్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ i, టెంప్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ 0. ఎర్రర్ ఆఫ్ 0 ఎంత ఉంది, 1 ఉంది. అంటే టెంప్ ఆఫ్ 1 అని అర్థం. టెంప్ ఆఫ్ 1లోకి మనం 1 పెడతాం, అంటే ఈక్వల్ టు 1. ఇది అనమాట కోడ్ యాక్చువల్గా. సో ఇప్పుడు మనం దాన్ని ట్రేస్ చేసినప్పుడు ఫస్ట్ సారి ఎర్రర్ ఆఫ్ 0 వచ్చేసి 1 ఉంది కాబట్టి టెంప్ ఆఫ్ 1 దగ్గర 1 పెడతాం. సో ఇక్కడ నేను 1 పెడతాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎర్రర్ ఆఫ్ 1 అయింది. ఎర్రర్ ఆఫ్ 1 ఎంత, 2 ఉంది. సో టెంప్ ఆఫ్ 2, రైట్. టెంప్ ఆఫ్ 2 దగ్గర మళ్ళీ 1 అవుతుంది. జస్ట్ ఈ లూప్ ఇది ఇలా ఇంకా ఐటరేట్ అవుతూనే ఉంటుంది కదా. సో అలా అనమాట. సో మళ్ళీ ఏమవుతుంది, ఎర్రర్ ఆఫ్ 2 3 అవుతుంది. అంటే టెంప్ ఆఫ్ 3 దగ్గర ఒకటి పెట్టుకుంటాను. మళ్ళీ టెంప్ ఆఫ్ 5 దగ్గర ఇంకోటి అవుతుంది. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే మళ్ళీ ఇంకొకసారి ఒక లూప్ తీసుకొని టెంప్ 1 నుంచి ఐటరేట్ చేయాలి సార్. ఎందుకంటే 0 అనేది వాడు ఇవ్వడు ఎట్లయినా, మనకి 1 నుంచే స్టార్ట్ అవుతుంది. 1 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ దట్ అరే అండ్ ద లాస్ట్ ఇండెక్స్ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఫర్ i ఈక్వల్ టు 1 to temp dot length, i less than temp dot length. సో ఈ టెంప్లో, ఈ టెంపరరీ అర్రేలో ఏ ఇండెక్స్కి అయితే 1 నుంచి ఇలా ఇటరేట్ చేస్తున్నామో, ఏ ఇండెక్స్లో అయితే 1 లేదో నాట్ ఈక్వల్ టు 1, టెంప్ ఆఫ్ i, ఇఫ్ టెంప్ ఆఫ్ i నాట్ ఈక్వల్ టు 1 అయితే ఆ యొక్క ఇండెక్స్ని ప్రింట్ చేస్తాం. ఆ యొక్క ఇండెక్స్ని ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ ఇవన్నీ 1 1 1 1, ఇండెక్స్ 1 లేనిదేంటి, ఓన్లీ 4. సో ఇక్కడ 4 ప్రింట్ అయిపోతుంది. సో ఇదన్నమాట మన లాజిక్. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్కి ఇది. బ్రూట్ ఫోర్స్ అంటే ఇంకా దీనికంటే వర్స్ట్ అప్రోచ్ ఉంది, కానీ దీని బెటర్ అప్రోచ్ అనొచ్చు. బట్ నేనైతే అది చెప్పదలుచుకోలేదు. ఎలాగో టైం వేస్ట్, అన్ని అప్రోచెస్ మనం చెప్పలేం. జస్ట్ ఇది బ్రూట్ ఫోర్స్, ఇది ఆప్టిమల్ అనేసి రెండు చెప్తే అక్కడికి ఎక్కువ అవుతుంది అనమాట. సో వీడియో లెంత్ అనేది కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు హ్యాషింగ్ కూడా ఇక్కడ అయిపోతుంది అనమాట. హ్యాషింగ్ అంటే ఏం లేదు, ఒక టెంపరరీ అరే తీసుకొని ఇలా టెంప్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ i వచ్చేసి 1 ఉంది 2 ఉంది అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎలిమెంట్స్ అన్నట్లు. ఇది కూడా లైక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎలిమెంట్స్ని ఇలా కూడా ఎంచవచ్చు అనమాట. సో మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. సో ఇదన్నమాట. సో ఇప్పుడు మనకైతే ఆన్సర్ 4 అని వచ్చేసింది, ఈ 1 2 3 5 తీసుకునేప్పుడు అర్రే. సో ఇప్పుడు దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, దీని స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే, ముందు ఒకసారేమో మనము ఏం చేస్తున్నాం, స్పేస్ కాంప్లెక్సిటీ అయితే ఒక అర్రే తీసుకుంటున్నాం. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చుద్ది, ఎంత వచ్చింది, అక్కడ ఉన్న హైయెస్ట్ నెంబర్ +1, రైట్. ఈ అర్రేలో ఉన్న హైయెస్ట్ నెంబరు +1 వరకు అయ్యిద్ది, అంటే 5 6. సో ఒక n అనుకుందాం దాన్ని. ఇంకా ఇప్పుడు n+2 అనే ఇంకా అది పెద్ద మ్యాటర్ కాదు కదా. సో n అనుకుందాం. సో బిగ్ O ఆఫ్ n స్పేస్ కాంప్లెక్సిటీ ఇక్కడ ఈ కేసులో. అండ్ టైం కాంప్లెక్సిటీ మనం ఏం చేస్తున్నాం, ఒకసారి వాడిచ్చిన ఒరిజినల్ అర్రేని ఇలా ఒకసారి పంపించి మనము టెంప్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ i ఈక్వల్ టు 1 పెట్టుకుంటున్నాం, రైట్. అప్పుడు ఒకసారి బిగ్ O ఆఫ్ n అవుతుంది. మళ్ళీ ఈ టెంప్ అర్రేని ఇలా ఒకసారి 1 దగ్గర నుంచి ఐటరేట్ చేసి ఎక్కడెక్కడైతే 1 లేదో అది మన ఆన్సర్, ఏ ఇండెక్స్లో అయితే 1 లేదో అదే మన ఆన్సర్ అన్నట్లు. సో దానికోసం మళ్ళీ ఒకసారి ఐటరేట్ చేస్తున్నాం. సో అప్రాక్స్గా ఇది ఒక బిగ్ O ఆఫ్ n వేసుకోండి. సో ఇప్పుడు మనకి ఏమైంది, బిగ్ O ఆఫ్ 2n అవుతుంది. సో ఇది అనమాట స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ. ఇక ఇప్పుడు దీన్ని ఆప్టిమైజ్ చేసి మనం స్పేస్ కాంప్లెక్సిటీ అసలు లేకుండా చేద్దాం అనమాట. సో మీరు ఇంటర్వ్యూయర్కి ఎప్పుడైనా
ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ చెప్పి తర్వాత అతను ఆప్టిమైజ్ చేయమన్నప్పుడు మీరు ఇది చెప్తే ఇంప్రెస్ అవుతాడు. ఆప్టిమైజ్డ్ చెప్తే మాత్రం మీరు డైరెక్ట్ ఆప్టిమల్కి వెళ్ళిపోకుండా ముందు బ్రూట్ ఫోర్స్ చెప్పే వెళ్ళండి. ఓకే, ఇది నా సజెషన్. సో మీరు అనుకోవచ్చు వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉంది కదా అనేసి, కానీ నేనేం చేయలేను. ఇప్పుడు మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ మాత్రం మెల్లగా నిదానంగా నీట్గా చెప్తే కానీ మీకు అర్థం కాదు. సో అందుకోసం నేను అలా చెప్తున్నాను అనమాట. సో మీకు ఆల్రెడీ తెలుసుంటే ఏం కాదు, కావాలంటే కొంచెం స్పీడ్ పెట్టుకోండి. 1.25x కానీ 1.5x కానీ పెట్టుకొని చూడండి, మీకు వీడియో అనేది త్వరగా అవుతుంది. ఇక నెక్స్ట్ ఇప్పుడు ఆప్టిమల్ సొల్యూషన్కి వచ్చినట్టయితే ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ బెస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు బాగా గమనించినట్టయితే మీకు మ్యాథ్స్లో ఫార్ములాస్ ఉంటాయి మామూలుగా 1 + 2 + 3 సో ఆన్ ఎన్ ఉన్నప్పుడు n × n + 1/2 అనేది చేయొచ్చు మనం, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇది లీస్ట్ ఎలిమెంట్ ఖచ్చితంగా 1 నుంచే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఎలిమెంట్, ఇది వచ్చేసి హైయెస్ట్ ఎలిమెంట్, రైట్. సో ఇప్పుడు 1 + 2 + 3 + 4 + 5 అనేది నేను తీసుకుంటాను ఫస్ట్ వచ్చేసి. అంటే మనకి ఈ n అంటే ఏంటంటే లాస్ట్ ఎలిమెంటే n. సో 5 × 5 + 1/2 అప్పుడు ఏమవుతుంది నాకు, సో 6 5 30/2 15 అవుతుంది, రైట్. ఇప్పుడు ఈ 15లో నుంచి నేను ఈ అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ముని డిలీట్ చేసినాను అనుకోండి, అంటే మైనస్ చేసినాను అనుకోండి. ఇప్పుడు ఈ అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ము 11 వస్తుంది. ఒక్కసారి నేను ఇలా ఐటరేట్ చేసి సమ్ = 0 పెట్టుకొని ఒకసారి నేను ఈ లూప్లో ఒక లూప్ పెట్టి ఈ అర్రేని ఐటరేట్ చేసి దీని యొక్క సమ్ కనుక్కుంటాను. ఇప్పుడు నేనేం చేస్తాను, మనకు వచ్చేసి టోటల్ మామూలుగా కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ 1 to 5 వరకు ఉన్న సమ్ వచ్చేసి ఈ ఫార్ములా వేసేస్తే మనకు వచ్చేస్తుంది. దీంట్లో నుంచి మైనస్ ఇక్కడ మనకు వచ్చిన సమ్ ఒకటి పెట్టేస్తే అంటే ఎంత వచ్చింది, 11 వచ్చింది. మనకి ఆ రిమైనింగ్ ఎలిమెంట్ అనేది వస్తుంది. ఇందులో కాంప్లెక్సిటీ ఎంత అంటే బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ. ఎందుకంటే మనం సమ్ చేయడానికి ఈ ఎలిమెంట్స్ని సమ్ అప్ చేయడానికి యాడప్ చేయడానికి మనము ఒకసారి ఐటరేట్ చేస్తున్నాం. సో బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ మనం ఏం తీసుకోలేదు. సో బిగ్ ఆఫ్ 1. సో ఇది బెస్ట్ మెథడ్. అండ్ ఇంతకంటే బెస్ట్ మెథడ్ కూడా ఉంది, ఎగ్జార్ మెథడ్ అనేది ఉంది. ఒక్క విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, సో నాకు ఖచ్చితంగా రీచ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. సో మీరు చూడకుంటే నేను ఎంత చేసి ఏం లాభం చెప్పండి. ఆ పెద్ద వీడియోస్ అంతంత టైం ఒక్కొక్కటి 12 minutes 10 minutes 15 minutes 20 minutes చేస్తున్నాను ఒక్కొక్క కోడ్. అంత చేసినప్పుడు మీరు కొంచెమన్నా వ్యూస్ వస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, సబ్స్క్రైబర్స్ ఇంకా వ్యూస్ అట్లా వస్తే కనుక. సో నాకు వ్యూస్ రాకపోతే ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ పోతుంది కదా. అందుకు నేనైతే చెప్తున్నాను, జస్ట్ మీరైతే లాంగ్ వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే నేను చేసి మీరు చూడకపోతే వేస్ట్, నేను చేసి వేస్ట్. ఒక్కరు ఇద్దరు చూస్తే అది నేను ఎందుకు చేస్తున్నాను యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో, ఖచ్చితంగా ఇంత చాలామందికి మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడాలి అనేసి చేస్తున్నాను. సో మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కాలేజ్లో మీ క్లాస్మేట్స్కి కానీ, మీ బెస్ట్ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. వీడియోస్ వాళ్ళకు ఉపయోగపడతాయి, ప్లేస్మెంట్స్ దగ్గరకు వస్తున్నాయి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు మన కోర్స్ని అయితే ఫాలో అవ్వండి. నేనేం మిమ్మల్ని ఫీజు కట్టమని అడగట్లేదు, ఏమీ అడగట్లేదు. జస్ట్ చూడండి, మీరే నాలెడ్జ్ పెంచుకోండి, కోర్స్ నేర్చుకోండి నీట్గా, ప్లేస్మెంట్స్ బాగా అటెండ్ కాండి, ఇంటర్వ్యూస్లో బాగా పర్ఫామ్ చేయండి. ఇందుకోసమే కదా నేనైతే చేస్తున్నది. సో ఖచ్చితంగా నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసి కొంచెం షేర్ చేసి అలా అన్నమాట. సో ఖచ్చితంగా డైలీ చూడండి. ఒకరోజు చూసి వదిలిపెట్టేస్తే మళ్ళీ మీకు అర్థం కాకపోవచ్చు. డైలీ కన్సిస్టెన్సీగా ఉండాలి. డిఎస్ఏలో మెయిన్ కన్సిస్టెన్సీ అనమాట. సో అది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఈ ఫార్ములా కంటే మనకి అంటే n × n + 1/2 చేసే కంటే ఇంకా బెస్ట్ అప్రోచ్ అనేది ఉంది, ఎగ్జార్ మెథడ్ అనేది. మీకు ఎగ్జార్ అంటే ఆల్రెడీ ఏదో తెలిసే ఉంటుందని అనుకొని నేనైతే వీడియో చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మన లాజిక్ ఏంటంటే, ఇప్పుడు 1 XOR 1 వచ్చేసి మనకి 0 అవుతుంది, 2 XOR 2 వచ్చేసి 0 అవుతుంది. జస్ట్ బేసిక్ చెప్తున్నాను, ఒకవేళ మీకు తెలియకపోయింటే ఏంటనేది. n XOR n వచ్చేసి 0 అనమాట. సో ఏదాన్ని దాంతో ఎగ్జార్ చేస్తే 0 వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. 0తో ఏదాన్ని ఎగ్జార్ చేసినా కూడా ఆ అదర్ ఎలిమెంట్ వస్తుంది. సో 0 XOR n = n లాగా.
ఓకే, ఫస్ట్ బేసిక్ పాయింట్ ఇది. తర్వాత ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇక్కడ 5 అనేది హైయెస్ట్ నెంబర్ అని మీకు తెలుసు ఆల్రెడీ. మీరు ఏం చేయాలంటే ఒకసారి లూప్ పెట్టేసి ముందుగా XOR 1 అనేది తీసుకోవాలి. అందులో 1 XOR 2 XOR 3 XOR 4 XOR 5 అంటే 5 కదా, 5 కాన్సిక్యూటివ్గా ఇది రావాలి. నెక్స్ట్ XOR 2 తీసుకొని ఒకసారి ఈ అర్రేని జస్ట్ ఐటరేట్ చేసి 1 XOR 2 XOR 3 XOR 5 పెట్టుకోండి. రైట్, ఇప్పుడు మన లాజిక్ ఏంటంటే, ముందైతే మీరు ఈ 5 మీరు అనుకోవచ్చు 2 ఫర్ లూప్స్ కావాలి కదా, ఒకటి 1 to 5 వరకు, అంటే ఈ XOR 1కి ఒకసారి, ఈ XOR 2 కోసం ఒకసారి 2 ఫర్ లూప్స్ కావాలి కదా అని అడగచ్చు. సో దాన్ని మనం ఒకటే ఫర్ లూప్లో ఎలా అచీవ్ చేయాలనేది నేను లాస్ట్లో కోడ్ ఇస్తాను, అక్కడ మీకు అర్థమవుతుంది. జస్ట్ లాజిక్ ఒకటి ఇక్కడ అర్థం చేసుకోండి. జస్ట్ లాజిక్ చెప్తాను, ఎందుకంటే నేను మొత్తం చెప్పానంటే చాలా లేట్ అయిపోతుంది, వీడియో చాలా లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది లెంత్. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనకి ఏం చేస్తుంది ఇది, ఇప్పుడు ఇలా ఉంది రైట్. ఇప్పుడు నా లాజిక్ ఏంటంటే XOR 1 XOR 2 ఇలా చేసినప్పుడు 1 XOR 1 ఎంత, మనం ఏమనుకున్నాం 0, XOR మళ్ళీ 2 XOR 2 0, XOR 3 XOR 3 0, XOR ఇక్కడ ఏం లేదు, సో 4 అంటే అదే ఇక్కడ 0 ఉన్నట్లు, ఏం లేకపోతే 0 ఉన్నట్లు అనమాట. 4 XOR 0, 4 XOR 5 XOR 5 0. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఈ రెండింటిని XOR చేసినప్పుడు ఈ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే 0 XOR 0 ఎంత అవుతుంది, సో ఇదనమాట మనకైతే వచ్చేసింది. సో ఎందుకు ఇది ఎఫిషియెంట్ అన్నానంటే, దీనికంటే కూడా దీంట్లో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ వాడినాం రైట్, ఇక్కడ ప్లస్ అనేది వాడుతున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఇంతకుముందు చాలా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉంటే కనుక అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి ఎగ్జిక్యూషన్ స్లో ఉంటుంది అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్లో మనకి ఫాస్ట్ ఉంటుంది అనే విషయం మీకు తెలిసే ఉంటుంది, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే కనుక. సో అలా అనమాట, అందుకు ఇది ఎఫిషియెంట్ అని చెప్పాను. సో దీనికి 2 లూప్స్ అయితే అవసరం లేదు, ఒకటే లూప్లో అయితే చేసేయచ్చు, మీకు అర్థం అవుతుంది, ఇబ్బంది లేదు. లాస్ట్లో కోడ్ అటాచ్ చేసేస్తాను, చూడండి. థ్యాంక్ యూ.